హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగత. ఈరోజైతే టమాటా బీనిస్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోలో వెళ్ళే ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందామండి. అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి, కొన్ని ఆవాలు వేసుకుందాము, కొన్ని జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి. కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటాం. ఇందులోకి కల్లేమాకు వేసుకుంటామండి. కొద్దిగంత కలిపేసుకుందాం. ఒకసారి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. వేగిపోయినండి ఉల్లిగడ్డలు అయితే. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న బీన్స్ వేసుకుందామండి. ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇందులోకి కలిపేసుకుందామండి. ఒకసారి సన్నగా కట్ చేసుకోవాలండి బీన్స్ అయితే. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. కలిపేసుకుందామండి. ఇంకొకసారి గోలిచ్చేసుకోవాలండి బాగా. 3 టమాటాలు తీసుకునండి, సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకొకసారి కలిపేసుకుందామండి. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలు ఇందులోకి వేసేసుకుందామండి. కలిపేసుకుందాం. వేసుకున్నాక స్టవ్ స్లిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత కారం అయితే వేసుకుందామండి. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. సాల్ట్, కలిపేసుకుందాం. ఇంకొకసారి ఇలా స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. ఒకసారి కలిపేసుకుందాము. అయిందండి కర్రీ అయితే. ఇందులో 2-3 టేబుల్ స్పూను పల్లి పౌడర్ వేసుకుందామండి. ఇందులోకి టేస్ట్ బాగా వస్తుంది. త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాండి నేనైతే. కలిపేసుకుందామండి. ఇంకొకసారి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకుందామండి. ఇందులోకి కలిపేసుకుందాము. ఇంకొకసారి ఎంతో రుచిగా బీన్స్ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేసేసుకుందామండి. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది.